సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానమాట, క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? సో తగ్గేదారిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటి టైంలో దేవుడిపై భారం వేస్తారు? ఆడి నీ పేరు? దీపిక నిల్చుని. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి టైంలో దేవుడిపై భారం వేస్తారు? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే ముందు దేవుడి మీద భారం వేస్తారు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే ముందు దేవుడి మీద భారం వేస్తావా? మనం ఏమి రాయకుండా ఆయన మీద వదిలేస్తావేమో. అమ్మ నీ పేరు? పద్మ. పద్మ, నువ్వు ఎలాంటప్పుడు దేవుడి మీద భారం వేస్తావు? పిల్లల కోసం దేవుడి మీద భారం వేస్తాను. నీ పేరు? ఎన్ సంధ్య. నువ్వు ఎలాంటి టైంలో దేవుడి పైన భారం వేస్తావు? నా క్రష్ కి ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకోవాలని దేవుడి మీద భారం వేస్తాను. ఎవరు క్రష్? పవన్ కళ్యాణ్. నీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరివే మధురాసల మంజరివే. నువ్వు ఎలాంటప్పుడు దేవుడి మీద భారం వేస్తావు? నా ఫ్రెండ్ గాడికి గయ్యాలంటి పెళ్ళం వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేస్తాను. గయ్యాలంటి పిల్లమని బదులు సత్యాలంటి పిల్లం అనొచ్చు కదా, అయిపోద్ది. రెండు ఒకటే. ఓకే, తగ్గేదేలో సెకండ్ క్వశ్చన్. ఏ వస్తువుల కోసం పక్కింట్లో ఎక్కువగా అరువు అడుగుతారు? నీ పేరు? లక్ష్మి. లక్ష్మి, నువ్వు ఎలాంటి వస్తువులకి పక్కింటికి అప్పుకెళ్తావు? పెళ్లికి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళ నగల్ని అరువుగా అడుగుతాను. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? నీ పేరు? రేఖ. రేఖ. ఏ రేఖ ఇందులో? మధ్యలోదా? ఈ మధ్యలో రేఖ ఏం సూచిస్తుంది? లవ్ మ్యారేజ్ చూపిస్తుంది. లవ్ మ్యారేజ్ చూపిస్తుందా? ఇప్పుడు నాది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ఇప్పుడు ఏంటి నాది? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, అసలు మ్యారేజ్ అవ్వదా? మ్యారేజ్ అవ్వదు. నువ్వు ఎలాంటి వస్తువులకి పక్కింటికి అప్పుకెళ్తావు? పక్కింటి వాళ్ళ అబ్బాయిని అరుగుగా అడుగుతాను. ఎలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. పక్కింటి వాళ్ళ అబ్బాయిని అరుగుగా అడుగుతాను. ఎందుకమ్మా? సామాన్లు సదరడానికి. సామాన్లు చదవడానికా? ఓహో, అంటే వాళ్ళతో పనులు చేపించుకోవడానికా? బొద్దింకల్ని తరిమేయడానికి. సో చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి కదా. తగ్గేదారిలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? నీ పేరు? అనూష. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? పెళ్లికొచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తాను. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తారా? గిఫ్ట్లు వచ్చినవి ఓపెన్ చేస్తారు. ఓ, మీరు ఇంకా గిఫ్ట్లు ఓపెన్ చేసుకుని ఉంటారేమో. ఏం పేరు? హారిక. హారిక. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? మొగుడిని ఎలా కంట్రోల్ చేయాలో ట్రై చేస్తారు. ఇంకా గిఫ్ట్ ఇలా ఉంటది. అమ్మాయిలకి ట్రై చేయడం కాదురా, ఆల్రెడీ నేర్చుకునే పెళ్లి చేసుకుంటారు. యాక్చువల్లీ ఆ మొక్కలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అలాగే చేయాలి. నీ పేరు? స్నేహ. స్నేహ. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? హనీమూన్ కి ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేస్తాం. బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, ఒకవేళ పెళ్ళి అయితే మీ హస్బెండ్ తో నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది పెళ్ళయ్యాక ప్లాన్ చేసుకుంటాను. నీ పేరమ్మా? కరుణ. 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 ఫేస్ కూడా అలాగే ఉంది. సో పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? పెళ్లిలో మిగిలిపోయిన స్వీట్స్ అన్ని తీసుకొని శోభనం రోజు కూర్చుని తింటాం. నమస్కారం అమ్మగారు. నీ పేరు? దివ్య. పెళ్ళైన తర్వాత నువ్వు ఏం చేస్తావు? కొత్త కొత్త వంటకాలని వండి మొగుడి మీద ట్రై చేస్తాం. చాలా క్రేజీ ఆన్సర్ వచ్చింది కదా. నా తరపు నుంచి ఎవరు వస్తున్నారా? ఏం పేరు? హేమశ్రీ. హేమశ్రీ. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? ఆంటీలు అవుతారు. ఇది మా ఆన్సర్ అంటే అలా ఉంటది. నీ పేరు? కీర్తి. పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? అంట్లు తోముకుంటా. అయ్యో, లాస్ట్ ఆన్సర్ అయితే చాలా క్రేజీగా ఉంది. అలా ఉంటది వీరోజు అమ్మాయిలంటే.